తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో సార్, బేసిక్గా ఎవరికైనా టికెట్ ఇవ్వకపోతే, ఏ పార్టీలో ఉన్నప్పటికీ టికెట్ ఇవ్వకపోతే ఆ లీడర్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టిపోయడం, దిష్టి బొమ్మలు కాల్చేయడం, జెండాలు కాల్చేయడం, అసలు రకరకాల డెసిషన్స్ తీసుకోవడం, అక్కడ ఇక్కడ వెళ్ళి మాట్లాడుకోవడం, అంటే దీంట్లోనే బిజీగా ఉంటారు. ఆ పార్టీతో మాట్లాడదామా, ఈ పార్టీతో మాట్లాడదామా, ఇలాంటి పనులలో బిజీగా ఉంటారు. కానీ మీరేంటో చాలా హాయిగా ప్రశాంతంగా ఒక కొత్త యాక్ట్ని ముందుకు తీసుకొచ్చిండ్రు. చాలా డిఫరెంట్గా మీలోని, అంటే మీకు అన్యాయం జరగాలి, అన్యాయం జరిగింది అన్న విషయాన్ని లోకానికి తెలియజేసిండ్రు. సో ఇది ఏంది అసలు, ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది, ఏంటది? ఎందుకంటే ఇందాక ఒకసారి మీకు చెప్పా, దీని కాన్స్పిరసీ డెవలప్ చేసింది వైసీపీ, మా నాయకులు కాదు. ఓకే. ఇటు బీజేపీ వాళ్ళు చేయలే, అటు చంద్రబాబు నాయుడు గారు చేయలే. చంద్రబాబు నాయుడు గారు మొదటి జాబితాలోనే నా అభ్యర్థిత్వం ప్రకటించారు. బీజేపీ 10 సీట్లు ఇవ్వమని అడగడం, 10 సీట్లకి ఇద్దరికి మధ్యన ఒప్పందం జరగడం, దానికోసం వాళ్ళు 15 సీట్లు ప్రతిపాదించడం, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు 10 సీట్లు టిక్ పెట్టడం జరిగింది. ఓకే. ఆ 15 జాబితాలో కానీ ఈ 10 జాబితాలో కానీ అనపత్తి లేదు. తర్వాత విచిత్రంగా అనపత్తి అక్కడ పిక్చర్లోకి వచ్చింది. ఓకే. ఆ సమయంలో అందరికీ ఇది కొద్ది ఇబ్బందికరంగా మారింది. ఇటు చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందిగా మారింది, అటు బీజేపీ పెద్దలకి ఇబ్బందిగా మారింది. ఆ సమయంలో కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ ఓన్లీ వైసీపీ ఆలోచన ఏంటంటే రామకృష్ణారెడ్డి తప్పిస్తే ఇక్కడ ఈజీగా మనం విన్ అవుతాం అనే ఆలోచనతో వాళ్ళు చేశారు. అక్కడ వరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు. మా కార్యకర్తలు అగ్రెసివ్గా వచ్చారు. కానీ కార్యకర్తలు ఎంత అగ్రెసివ్గా వచ్చినా ఎక్కడా జరగని రీతిలో మీరు ఏ విధంగా పోటీ చేసినా ఆర్థిక సహకారం మా నుంచి ఉంటుంది అని ఒక సామాన్యమైన కార్యకర్త, ఒక చిన్న స్థాయి వ్యక్తి వచ్చి తన ఇంటి డాక్యుమెంట్లు నా చేతిలో పెట్టి, ఇది ₹1 కోటి విలువ చేసే ఆస్తి, దీన్ని అమ్ముకుంటారో తాకట్టు పెట్టుకుంటారో మీరు ఎలక్షన్లో ఖర్చు పెట్టండి. ఆ క్షణంలో ఒక అరగంట వ్యవధిలో ₹7-8 కోట్ల కార్యకర్తల విరాళం ప్రకటించారు. ఓ, మామూలు విషయం కాదు సార్, అది అనూహ్యమైన స్పందన కార్యకర్తల నుంచి. కానీ ఇందులో చంద్రబాబు నాయుడు గారు పొరపాటు లేదు, అటు భారతీయ జనతా పార్టీ పెద్దలు పొరపాటు లేదు. అలాంటప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని తప్పుగా మాట్లాడడము లేదా భారతీయ జనతా పార్టీని తప్పుగా మాట్లాడడం అనేది సరైన విధానం కాదు. ఎవరైతే ఈ కాన్స్పిరసీకి కారకులో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయాలి. అందుకోసం మరలా నేనే పోటీలో ఉండాలి. దానికోసం నాకు ఆ రాత్రి ఏదైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా శివకృష్ణరాజు గారిని ప్రకటించిన సమయంలో కార్యకర్తలు అందరూ ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళతో మాట్లాడుతూనే నేను ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనిస్తే సడన్గా ఈ ఆలోచన స్ఫురించింది, ప్రజల్లోకి వెళితే ఎట్లా ఉంటుంది అని. కానీ నిజంగా చరిత్రలో నిలిచిపోయే ఘట్టం సార్ అది. కానీ నిజంగా అంత కామగా సీట్ని ఎట్లా సాధించుకున్నారు సార్ మీరు? నాకు ఇప్పుడు కూడా ఒక మంచి సీక్రెట్ తెలుసుకోవాలని, అంటే మీరు తెలుసుకున్నారు ఇది ఈ పార్టీ ఒక పెద్ద మనిషిది కాదు తప్పు, ఈ పార్టీ ఒక పెద్ద మనిషిది కాదు అని. కానీ అయినప్పటికీ దాన్ని సాధించుకోవడం అనేది టఫ్ జాబే. ఏదేమైనా తెలుసుకుంటే సరిపోదు. అంటే అది ఓన్లీ కార్యకర్తల వల్ల ప్రజల వల్ల మాత్రమే సాధ్యమైంది. సాధారణంగా ఇవాళ రాజకీయాల్లో ఒక నాయకుడికి సీట్ లేదంటే మరుసటి రోజు కార్యకర్తలు కనిపించరు. ఎగ్జాక్ట్లీ. అసలు కాకి కూడా వాళ్ళది నిజంగా చెప్పాలంటే పార్టీ ఆఫీస్ పైన. అట్లాంటిది 3 వీక్స్ నేను ఫైట్ చేస్తూ ఉంటే రోజు రోజుకి కార్యకర్తల సంఘీభావం పెరుగుతూ వెళ్ళింది. ఏ గ్రామం వెళ్ళినా ఆ గ్రామం నుంచి ప్రజల నుంచి అనూహ్యంగా స్పందన వచ్చింది. ఏది ఏమైనా కూటమి తరఫున మీరే ఉండాలి అభ్యర్థిత్వం. ఈ మధ్యలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ రిపోర్ట్స్ వచ్చినాయి, వాళ్ళు సర్వే చేశారు, ఒక పక్క RSS సర్వే చేశారు, పార్టీలు పునరాలోచించినాయి. ఇన్ని జరిగిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు దఫదఫాలుగా నాతో మాట్లాడారు. అన్న భారతీయ జనతా పార్టీలోకి రమ్మని పార్టీ నుంచి ఒత్తిడి వచ్చింది, వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతిపాదన వచ్చింది. అన్నింటినీ తిరస్కరించాను నేను. కానీ నిజంగా చాలా బాధ కలిగించిన సిచ్యువేషన్ ఇది మీకు నిజంగానే. ఎందుకంటే నాకు బాధ కలిగించింది ఏంటంటే ఈ 5 సంవత్సరాలు నేను ఎంత ఇబ్బంది పడ్డానో వైఎస్ఆర్సీపీ వల్ల, మా కార్యకర్తలు అంతకన్నా ఇబ్బంది పడ్డాను. నా మీద 39 కేసులు అయితే మా కార్యకర్తలందరి మీద 185 కేసులు ఉన్నాయి. దాదాపు 700-800 మంది కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. ఓ మై గాడ్. కానీ నిజంగా మీరు అంటే మీకున్న ఒక పలుకుబడి ఏంటి అంటే జనాల్లో ఆ పేరేంటి, వాళ్ళకున్న నమ్మకం ఏంటి మీ పైన, వాళ్ళు మీ వెనకాల నడవడమే కాకుండా ఇన్ని కేసులు పడ్డాక కూడా
అంటే మా సార్ గెలుస్తారు, మా సార్ని గెలిపించుకోవాలి అన్న ఒక తాపత్రయం నిజంగా చాలా కనిపించింది. అది నిజంగా చాలా గొప్ప సార్. ఇది ఎట్లా సాధించుకున్నారు అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇది ఆ 700-800 మందిని రక్షించాలి, ఏ విధంగా సాధ్యం ఇది? వాళ్ళ ఉద్దేశం కూడా అది, నన్ను పోటీ నుంచి తప్పిస్తే వీళ్ళందరూ డిమారలైజ్ అయిపోతారు, ఒక విధంగా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు, అసలు వాళ్ళ లైఫే కథం అయిపోతుంది. వీళ్ళందరినీ రక్షించాలి అంటే ఎట్లా అయినా నేను ఫ్రీలోకి రావాలి. చివరికి నేను పార్టీ మారడానికి చివరి రోజు వరకు కూడా ఇష్టపడలా, కానీ కార్యకర్తలు ప్రజలు ప్రిపేర్ అయిపోయారు. ఈయన ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేయాలి, లేదా ఇండిపెండెంట్గా పోటీ చేయాలి, తప్పనిసరిగా పోటీలో మాత్రం ఉండాలి అనే అభిప్రాయానికి నాకన్నా ముందు ప్రజలు కార్యకర్తలు వచ్చేసారు. వచ్చి నా మీద ఒత్తిడి అటు నుంచి వచ్చింది. పార్టీల ఒత్తిడి కన్నా ప్రజల ఒత్తిడికి, కార్యకర్తల ఒత్తిడికి నేను తలొగ్గా. కానీ నిజంగా వాళ్ళ గురించి మాట్లాడుతూ మీరు ఇంత ఎమోషనల్ అవుతుంటే మీ మధ్య ఉన్న అనుబంధం నిజంగా చాలామందికి అది తెలిసి రావాలి, నేర్చుకోవాలి నిజంగా. ఎందుకంటే పైసలతో పని, పైసలు పడేస్తే ఎవరైనా వస్తారు అనుకునే రోజులు ఇవి. అంటే పైసలు మన దగ్గర డబ్బు ఉంటే ఏ కార్యకర్తలైనా వస్తారు, లేకపోతే డబ్బులు ఇచ్చి తెచ్చుకోవచ్చు కొంతమందిని వెనకాల అని ఆలోచించే ఈ రోజుల్లో కార్యకర్తలు కేసులు పెట్టుకొని మరి మీ వెనక నడిచిండ్రు. ఒకవేళ మీకు ఆ టైంలో టికెట్ ఇవ్వకపోయి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటని తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. మామూలు విషయం కాదండి. నన్ను నేను రక్షించుకోవడం వేరు, కార్యకర్తలు రక్షించడం వేరు. ఎందుకంటే ఇన్ని కేసులు, ఇన్ని ఇబ్బందులు పడితే విచిత్రం అంటే మా కజిన్ ఒక అడ్వకేట్ హైకోర్టు, ఆయన సహకారం, ఒక్క కార్యకర్తను కూడా ₹1 ఖర్చు పెట్టనివ్వకుండా వాళ్ళకి బెయిల్ తీసుకురావడం, యాంటిసిపేటరీ తీసుకురావడం, లీగల్గా ఏ రిలీఫ్ కావాలో ఇవన్నీ తీసుకున్నాం ఆయన వల్ల. నే ఒక్కడనే తప్పించి ఎవరో జైలుకి వెళ్ళా. ఇదే కావచ్చు సార్ వాళ్ళకు కూడా మీ పైన నమ్మకం. అంటే ఆయన వెనక నడిస్తే ఆయన కాపాడుకుంటాడు అన్న నమ్మకం వాళ్ళకు ఉన్నట్టుంది. అంటే మా ఫాదర్ కూడా అలా ఉండేదండి. ఆయన కూడా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ టైంలో కార్యకర్తకి ఎక్కడ ఇబ్బంది వచ్చిందన్నా ఆయన ఆ సమయంలో అక్కడ ప్రత్యక్షం అయ్యారు. అదే లెగసీ నేను కంటిన్యూ చేశాను. నాకు రాత్రి 12ంటికి ఫోన్ చేసినా, 2 గంటలకు ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ అవుతా. ఆ క్షణంలో నా ప్రజెన్స్ అవసరం అయితే తప్పనిసరిగా నేను వెళ్తా. కానీ నిజంగా కార్యకర్తల కోసం పాపం కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నారు మీరు. అలాంటి లీడర్లు చాలా తక్కువ ఈ రోజులలో. బట్ మీ ఈ రిలేషన్షిప్ ఎప్పుడు ఇట్లే కొనసాగాలని కోరుకుంటున్నా సార్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే లీడర్లు, కార్యకర్తలు లేకపోతే లీడర్లు. అంటే మీరు అన్నారు చూసారా, డబ్బు ఉంటే అనేది, డబ్బు ఉంటే పర్చేజ్, అది అభిమానం మాత్రం రాదండి. అది అక్కడితోనే వెళ్ళిపోద్ది. వండర్ఫుల్. అసలు నిజంగా ఎంత జర్నీ కదా, ఈ జర్నీని దాటుకొని ఈ రోజు ఇక్కడ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. నిజంగా ఇది చాలా రేర్ గా జరుగుతాయి ఇలాంటివన్నీ. బట్ చాలా బాగా జరిగింది, చాలా ఇమోషనల్ యాత్ర. అసలు ఆల్మోస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, మిగిలిన రాష్ట్రాల గురించి నాకు అంతగా అవగాహన లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 78 సంవత్సరాల్లో ఇటువంటి ఎపిసోడ్ జరిగి ఉండకపోవచ్చు. ఏంటో సార్ మీ కూటమి బాగా సెట్ అయినట్టుంది, అందుకే ఇలాంటి హిస్టరీలన్నీ క్రియేట్. ఆల్రెడీ అక్కడ పీకే గారు మంచి హిస్టరీ క్రియేట్ చేసి కూర్చున్నారు. అసలు ఎప్పుడూ లేని హిస్టరీ ఆయన క్రియేట్ చేసేసారు. ఇప్పుడు మళ్ళీ మీరు బాగుంది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.